హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లాలితాస్. అందరూ బాగున్నారా? అందరూ రాఖీ పండుగని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మీ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టేసి గిఫ్ట్లు కూడా కొట్టేశారా? అయితే ఈ సంవత్సరం రాఖీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో మార్నింగ్ తమ్ముడికి కట్టారు, ఈవినింగ్ అన్నయ్యకి కట్టారు. ఇప్పుడు ఫుల్ డే వ్లాగ్ లాగా రికార్డ్ చేశాను, అది చూసేద్దామా ఇప్పుడు. మార్నింగ్ అయితే తమ్ముడికి చక్కగా రాఖీ కట్టేశారు. అన్నయ్య అవైలబుల్గా లేడు కదా, అందుకు తమ్ముడికి రాఖీ కట్టేశారు అక్కలిద్దరూ కలిపి. ఆ తమ్ముడు అమాయక చక్రవర్తిలా కూర్చున్నాడు. అమ్మో, ఆడ అమాయకుడైతే కాదండి. అయ్యా నవ్వురా, తీసుకురా. వద్దులే, చాలు. వద్దులే, మీరు ఇవ్వడమే. గిఫ్ట్ ఏంటి ఇస్తున్నావురా మరి? డబ్బా ఇవ్వు. ఎంతసేపు రెడీ అయిపోయావా? ఫంక్షన్ కి టైం అయిపోయింది, మళ్ళీ అన్నయ్య వచ్చేస్తాడు మనం వెళ్ళేసరికి. సరే అక్కేది లాస్యా రా త్వరగా. ఓకే పదండి. మా కార్ తీస్తుంది, ఇప్పుడు మేము వెళ్తాము. ఈరోజు ఈవినింగ్ వెడ్డింగ్ ఉంది, దానికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ బాబుని పికప్ చేసుకొని, ఇంకా రాఖీ కూడా కట్టలేదు కదా, వాడికి రాఖీ కూడా పిల్లలు కట్టేసిన తర్వాత ఇంకా బ్యాక్కి రావాలి. యాక్చువల్ ప్లాన్ అది ఈరోజు. రండి త్వరగా, టైం అయిపోయింది ఇప్పుడు.
తింటావా? వెడ్డింగ్కి అయితే అటెండ్ అయ్యాం కదా, చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ చేశారండి. డెకోర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఫుడ్ కూడా అంతే టేస్టీగా ఉంది. మేము కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా మేము డిన్నర్ చేసేసి ఇప్పుడు మళ్ళీ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా, అందుకే తొందరగా తినేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. అది సరి కూర్చో కొంచెం ముందుకి. అది చూడు. నువ్వు పెట్టి చెల్లికిరా. చాలే మొత్తానికి రాఖీ అయితే కట్టేశారండి బ్రదర్కి, ఇద్దరు సిస్టర్స్ కూడా. ఇంకా వెళ్ళిపోతున్నాము పార్కింగ్ దగ్గరికి. ఇంకా లగేజ్ కార్లో పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే ఇంటికి. అది స్ట్రైట్ కూర్చో. ఓటే చేస్తుంది. ఇక్కడ కనిపిస్తాడు. మాతో ఎందుకు వస్తారు మమ్మీ? నేను పెద్దమ్మ హలాసేక హనీకు అన్నాం అంతే. కానీ చూడు పెద్దమ్మ వాయిస్ విను.
మమ్మీ బాక్స్ రాచు అయాన్షు ఎదిగో మమ్మీ లేదు చూడు. వీడియో కాల్ చేయమని. Thank you for watching. Please like, share and subscribe my channel. Thank you.